హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఇంకెవరైనా చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు. ఎందుకని? కావు ఆయనే వస్తారు. ఆయన వస్తారా? ఎందుకని అంటారు? అమరావతి వస్తుంది, అమరావతి గ్యారెంటీగా అవుద్ది. ఏటి పోలవరం అవుద్ది. ఓకే, ఏంటి కొన్ని మంచి బాగా ఈ చుట్టూ ఇంకా ఆయన ఇంతలా కాకుండా మంచి పరిపాలిస్తారు బాగానే. ఓకే. మరి సార్ నర్సీపట్నం ఎవరు వస్తారు? ఏంటండి నర్సీపట్నంలో అయ్యన్ గారే. అయ్యాను గారు గ్యారెంటీ అండి. గ్యారంటీ. మీ పేరు? అన్న మనకు పెద్ద పట్టించుకోవాలి ఇట్ల గురించి. ఎవరు రావాలనుకుంటున్నారు సార్ సీఎం? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారా? ఎందుకని? ఎందుకని అంటే మనం పెద్ద పట్టించుకోమన్నా. ఓకే బ్రదర్, మేము లేపాక్షి టీం చూస్తున్నాము. చెప్పండి సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వచ్చారా? సారీ, చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకని? డెవలప్మెంట్ సార్, నిరుద్యోగులకి పని కల్పించడం అనేది జరుగుతుంది అని అభిప్రాయం. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడ అయితే బాగుంది సార్. అయ్యన్ పత్ర కూడా గెలుస్తారు. నేను పత్రిక వస్తారా? పక్కా సార్. ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుందా? టఫ్ గా ఏముండదు సార్, విజయ్ గెలుస్తారు. ఈజీ గెలుస్తుంది. బ్రదర్, మీరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయన అంటే నాకు అభిమానం. ఇక్కడ పథకాలు కూడా పల్లెటూరులో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఓకే, అక్కడ ఏదంటే అవునాయండి, ఇక్కడ పల్లెటూరులో ఏం జరుగుతుందో అది మాత్రం మాకు ఇంపార్టెంట్. కనుక ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుంటే ముసలోళ్ళు అవ్వచ్చు, కుర్రోళ్ళు కావచ్చు, ప్రతి పథకం అందుతుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి నర్సీపట్నంలో? ఇక్కడ కూడా పోటీ ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ గణేష్ గారు గెలుస్తారు. ఏమండి? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా, చంద్రబాబు అయితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు. ఏమండి? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని అంటారు? ఆయన అయితే కొంచెం సీనియర్ కదా, అన్ని తెలుస్తాయి కదా. ఓకే, మీరు నర్సీపట్నం అండి? ఎర్రవరం ఎర్రవరం అంటే ప్రతిపాడు కాదు, ఇక్కడ తాండా సెంటర్ దగ్గర ఎర్రవరం. అంటే మీ నియోజకవర్గం ఏమొస్తుంది? నియోజకవర్గమా? మీ ఎమ్మెల్యే ఎవరు ప్రెసెంట్? నర్సీపట్నం వస్తుంది. ఎమ్మెల్యేనే. ఈయనా? ఓకే. మరి సార్ అయ్యన్ పాత్ర గారు వస్తారా, ఉమాశంకర్ గారు వస్తారు ఇక్కడ? సార్ అయ్యన్ పాత్ర వస్తుంది. అయ్యన్ పాత్ర. అమ్మ, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? తెలుగుదేశం కూటమికి వేద్దాం అనుకుంటాం. కూటమికి వేద్దామా? ఎందుకనమ్మా? ఏం ప్రెసెంట్ ఇదైతే నాకు నచ్చలేదు. థ్యాంక్ యూ. బాగుంటది సారి? నాకైతే ఏరియాకి అయ్యన్ పాత్రుడు, ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే పాలన బాగుంటదండి. ఇక్కడ వచ్చిన పాలన జాబులు లేవు. అమ్మిసి చదువుకొని ఉంది, జాబులు ఎంత ట్రై చేసినా జాబులు ఒకటి లేవు, సరిగా లేవు. అందువల్ల వస్తే బాగుంటుంది. ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు జనాలకి ఇచ్చినట్టు ఇస్తున్నారు, తిరిగి మళ్ళీ నిత్యావసరాలు పెరిగిపోయి మళ్ళీ మామూలుగా అలా ఉంది. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటారు? ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? ఏం నచ్చిందని పేదవాడికి సహాయం చేశారు. నేనైతే నా స్థాయి అయితే ఒక పేదవాడిని, నాకంటూ ఏమీ లేదు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకున్నారు. ఆయన ప్రభుత్వంలో నాకు నచ్చింది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏపీలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకని అంటారు? అభివృద్ధి యాత్ర చెప్తాం. అభివృద్ధి అంటారా? ఓకే, మరి ఈసారి నర్సీపట్నం ఉందంటారు? ఏం పాత్ర ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగా 100%. పేరు గౌతమా? గణేష్ గణేష్, చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చినా బాగా పలకరిస్తారు. ఎవరు వచ్చినా గానీ బాగా పలకరిస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అంటే పర్వాలేదు. మరి ఇక్కడ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? తెలియదు. ఇక్కడ తెలీదా? గురుగారు, ఏం పేరు మీ పేరు? సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందండి? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? మోడీ ఇస్తున్నారు, దస్త్ భరోసా ఇస్తున్నారు. మోడీ నాయుడు అండి. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని అంటారు? అతను వస్తే కొంచెం అభివృద్ధి ఏమైనా చేస్తాడేమో చిన్న ఆశ.
ఆశ జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదా? అలాంటిది ఏమీ లేదండి, ఓన్లీ ఉచిత పథకాలు ఒకటే వస్తున్నాయి. అది వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి తప్ప ఉన్న వాళ్ళకి ఎవరికి కనపడలేదు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ ఈసారి నర్సీపట్నంలో? ఇక్కడైతే నాది ఇక్కడ కాదండి, చోడవరం అయితే కేఎస్ఎన్ రాజు వస్తాడండి. కేసన్ రాజు గారు. ఓకే, ఇక్కడ మీది ఎక్కడ సార్? మీది గోపాలపట్నమా? ఓకే, గోపాలపట్నం వెస్ట్ వస్తుంది. ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందండి అక్కడ? టీడీపీ. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఏపీలో ముఖ్యంగా సీఎం వస్తారు, మన నారా చంద్రబాబు నాయుడు వస్తారండి. ఎందుకని అంటారు? ఇంకా ఆయన పెట్టిన పథకాలు, ప్రజెంట్ ఉన్న పథకాలు బాగున్నాయండి. మొత్తం 6 గ్యారెంటీ పథకాలు ఉన్నాయి. అందులోని లేడీస్ కి స్కూల్ ఫ్రీ అనేది, బస్ ఫ్రీ అనేది ఒకటి. తర్వాత మెయిన్ ఏంటంటే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి అదొకటి పథకం ఒకటి బాగుంది. నెక్స్ట్ మెయిన్ రైతులకి 20,000 ఇస్తారని చెప్పి ఆ పథకం ఒకటి చాలా బాగుంది. అందువల్ల గ్యారెంటీగా సీఎం అయినా వస్తారని చెప్పేసి పోవాలని అనుకుంటున్నాను సార్. అది థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సడన్ గా వచ్చేది జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఎందుకనంటే ఆయన పథకాలన్నీ బాగా ఇస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ ఎలా ఉందండి ఈసారి నర్సీపట్నంలో? నర్సీపట్నం మన తెలియదు, మాది రాజభూమి. మాది రాజభూమి అనమాట. మాది నర్సీపట్నం. రాజభూమి అంటే మీది పత్తిపాడు వస్తుందా? పత్తిపాడు కాదండి, రంపచోడవరం. రంపచోడవరం నాగుల నాగలపల్లి ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారు వస్తారా అక్కడ? వస్తారు. వస్తారా? నాగలపల్లి ధనలక్ష్మి గారండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? ఎందుకంటే స్టూడెంట్స్ బాగా చేస్తున్నారు. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకనండి? ఆయన పరిపాలన బాగుంటుందండి. ఆయన పరిపాలన బాగుంటది. ఈ పరిపాలన నచ్చలేదా జగన్ గారి పరిపాలన? ఫ్యాక్షనిస్ట్ అండి, ఫ్యాక్షనిస్ట్. చిన్న చెప్పించాడు. ఓకే అండి. అయితే హైటెక్ సిటీని ఎవరు కట్టారండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎవరు ఆధారం అయ్యాడు ఆయన? ఓకే, ఆయన కట్టు సిద్ధిదండి. నరేంద్ర గారు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తే బాగుంది. జగన్ గారు వస్తే బాగుంటది. ఎందుకని? బాగా చేస్తున్నాడు కదా అంతా. బాగా చేస్తున్నారు. మరి నర్సీపట్నం ఎవరు వస్తారు? నర్సీపట్నం ఏమో నాకు ఐడియా లేదు. మీది ఎవరు? ఇక్కడేనా? మాది నాతవరం అండి. నాతవరం మాది. అంటే మీది నియోజకవర్గం వస్తుంది, నర్సీపట్నం నియోజకవర్గం. ప్రజెంట్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గారు ఉన్నారు. టీడీపీ నుంచి అయ్యన్న పాత్రుడు గారు. ఎవరు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు జనాలు? తెలియదు. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అని. జగన్ గారు. ఎందుకని? అదే కొత్త కొత్త పథకాలు అవుతున్నాయి కదా, మంచి పనులు చేస్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటది సార్ నర్సీపట్నంలో? పర్లేదు, బాగుంటది అనుకుంటా. ఉమాశంకర్ గారు వస్తారా లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు వస్తారా? తెలియదు. జగన్. చంద్రబాబు అయితే బాగుంటుందా? ఎందుకనమ్మా? కలగడుతాం. జగన్మోహన్ రెడ్డి పథకాలు చాలా ఇచ్చారు మీకు. వాళ్ళు ఎవడొస్తే ఆడేస్తారు, ఎవరింట్లో ఎవరు ఇస్తారు. ఓకే, ఎవరు వచ్చిన పథకాలతో వస్తాయంటారు? ఓకే, పేరండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారా? ఓకే, చెప్పండి సార్ ఏపీలో పేరు ప్రసాద్ గారు. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నేను చెప్పలేనండి. చెప్పలేమా? భగవంతుడి దయ చెప్పలేను. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన బాగుందండి. బాగుంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నారు. జగన్ గారు అయితే బాగుంటుందా? ఏమన్నా మళ్ళీ పథకాలు అవి పెట్టడానికి అవుతుంది, బాగుంటుంది. అంటే చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ ఇస్తానడు ఆయన అంటారు. అలాగేనండి, ఇతను పెంచితేనే కదా అతను వస్తున్నాడు. మరి పెన్షన్ ఇతను పెంచితేనే కదా అతను ఇచ్చాడు. మరి ఇంకేండి, అయితే కుర్రోళ్ళకి చదువుకున్న పిల్లలకి బాగుంటది, అందరికి బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? పర్లేదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? 5 సంవత్సరాలు చేశారు కదా ఆయన. బాగా ఉంది. ఏం వచ్చింది మా పరిపాలన మీకు? బాగా పథకాలు గట్ట ఇచ్చారు, వచ్చినాయి మీకు పథకాలు? మళ్ళీ రావాలనుకున్నారు జగన్ గారు? వస్తే బాగుంటుంది. ఓకే, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? చంద్రబాబు. ఎందుకని? ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ లేదు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఓకే, యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్
మరి ఇక్కడ నర్సీపట్నం ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? తెలిస్తే మా లోకల్ కాదు, ఎక్కడ మీది? అది పలాస్. పలాస. అంటే పలాస అనేది మరి సిద్ధి అప్పలరాజు గారు వస్తారా, గోది శిరీష్ గారు వస్తారా? 50-50 50-50. సిద్ధిరప్పల మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎందుకంటారు? ఆయన చేస్తే మంచి పని చేస్తాడు. ఆయన ఏం చేయట్లేదు మంచి పనులు. అసలు బాగోలేదు, పరిపాలన బాగోలేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఆయన అంటే ముందు ఆయన ప్రభుత్వంలో అయితే డీటెయిల్ ఇచ్చారు, ఈయన ఇచ్చాడు. ఈయన కనీసం ఆయన ఇవ్వలేదు, ఆయన చేసిన ఇవ్వలేదు. అలా నాన్నగారు చేసిన పరిపాలనలోనేమో రాజశేఖర రెడ్డి గారు చేసిన చనిపోయిన తర్వాత చంద్రబాబు సీఎం అయిన తర్వాత మొత్తం అన్ని ఇచ్చాడు. ఈయన ఏమి ఇచ్చాడండి? చిన్న మాట. పేదవాడు అన్న వాళ్ళకి చాలా చొక్క చూపిస్తున్నాడు. అంటే పథకాలు చాలా ఇస్తున్నారు కదండి. పథకాలు ఇచ్చిన ఎవరికి వస్తున్నాయి, ఆయన రావట్లేదు అంటారా? అంతా సున్నాయి. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది నర్సీపట్నం ఈసారి? నరసింహరావు అయితే అయ్యాను అనుకుంటున్నారు. చెప్పండి, ఏం పేరు మీ పేరు? రమణ గారు, చెప్పండి ఈసారి నర్సీపట్నం ఎవరు వచ్చే అవకాశం ఉంది? అయ్యన్ పాత్రుడు గారా? అయ్యన్ పాత్రుడు గారే. ఎందుకని అంటారు? ఎందుకంటే పనులు చేశారు ఆయన, ముందు పనులు చేశారు. ఓకే, దాన్ని బట్టి ఆయన వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరైనా పర్వాలేదండి. ఎవరైనా పర్వాలేదా? ఎలా ఉంది మేడం జగన్ గారి పరిపాలన? చూసారు కదా 5 years బాగానే ఉంది. మళ్ళీ రావాలనుకుంటున్నారా మేడం? రావాలనుకున్నారా? బాగుంటది. చెప్పండి సార్. జగన్ గారు వచ్చారు కాబట్టి జగన్ గారు చంద్రబాబు ఇద్దరు రావాలా? అంటే మీ మాట కదా, ఇక్కడ జనాలు ఏమనుకున్నారు? ఈసారి ఇక్కడ టీడీపీ వస్తాం అనుకున్నారు, వైసీపీ వస్తాం అనుకున్నారు? ఇక్కడ రెండు సరిసమానం ఉన్నాయి. సరిసమానంగా ఉన్నాయి. ఓకే, జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 years, ఎలా అనిపించింది మీకు? బాగా ఉంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అండి ఏం నచ్చింది ఆయన పరిపాలనలో? పరిపాలన అంటే ఇల్లు పట్టాలు అందరికి ఇచ్చారు. ఓకే, పేదవాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. కూడా బాగా జరిగింది. బాగానే ఉంది. మరి ఇక్కడ ఎంపీ ఎవరు వస్తారనుకుంటున్నారు? ఎంపీ అయితే అనుకున్నది అయితే టీడీపీ వస్తుంది. టీడీపీ రమేష్ గారా? బీజేపీ పార్టీ. ఓకే, అయితే బాగుంటది. నారా చంద్రబాబు నాయుడు గారు బాగుంటది. ఎందుకని సార్? ఆయన అభివృద్ధి వైపు వెళ్తారు. ఓకే, ఏం చేయట్లేదు అంటారా అభివృద్ధి? ఏం చేయలేదండి. ఓకే, మరి ఇక్కడ అంటే బాగాలేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాడ్ ఒకటి తెచ్చాడు, నెక్స్ట్ ఏమోని అప్పుడు ఏమోని ఎల్ఆర్ఎస్ అని ఒకటి తెచ్చాడు. దానికి వచ్చి డాక్యుమెంట్ వాల్యూషన్ పెంచేశాడు. బాగా ఘోరంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. రేట్లు ఇంకా సమస్యలు బోల్డ్ ఉన్నాయి, మీకు తెలియదు ఏం కాదు. మరి ఇక్కడసారి నర్సీపట్నం ఎవరు? అయ్యన్ పాత్ర వస్తాడు. అయ్యన్ పాత్ర కన్ఫర్మ్, అందులో అనుమానం లేదు. ఓకే, బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటది. ఎందుకని సార్? అభివృద్ధి కార్యక్రమాలు, రైతు భరోసా అని, సచివాలయాలని, వాలంటీర్ వ్యవస్థలని తీసుకొచ్చారు. అభివృద్ధి జరగలేదు అన్నారు కానీ అభివృద్ధి అనేది ఒక రోడ్డు వేస్తేనో ఏదేస్తేనో అభివృద్ధి కాదు కదా. సామాన్య మానవుడికి అసలు కరోనా టైంలో కూడా మనకి ఏం చేశారంటే, ఆ టైంలో ఆ డబ్బులు బట్టికే సామాన్య మానవుడు, పేద ప్రజల, బిలో పవర్టీ లేని వాళ్ళు అందరూ కూడా బతకగలిగారు, మిడిల్ క్లాస్ కాకుండా. ఆ రోజు ఆ సాయం చేయకపోతే తినడానికి తిండి లేకుండా కూడా చనిపోయే టైం వచ్చును. అసలు యాక్చువల్లీ ఆ టైంలో చాలా, కరోనా టైంలో చేసింది మాత్రం సీఎం జగన్ గారు వెల్ అప్రిషియేట్. నెక్స్ట్ మా నర్సీపట్నం నియోజకవర్గానికి వచ్చి అయితే రోడ్లన్నీ బాగున్నాయి. అయ్యన్ పాత్రుడు గారు చేయలేనిది కూడా అక్కడ ఆరులవ రోడ్డు 5 kilometers బాగా చేశారు. నెక్స్ట్ గత 40 సంవత్సరాలు బట్టి నేను ఇక్కడే ఉన్నాను, 40 సంవత్సరాలు బట్టి ఎక్స్టెన్షన్ రోడ్ అవ్వలేదు, ఎక్స్టెన్షన్ రోడ్ కూడా అయ్యింది. మరి చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యమంత్రి ఎక్కడ? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు మంచోడు. ఇద్దరు మంచోళ్ళేనా? ఓటు ఉందా మీకు ఇక్కడ? మా ఓటు ఇక్కడ లేదు. రాజస్థాన్ లో ఉందా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు. ఎందుకని సార్? అభివృద్ధి కావాలంటే ఆయన కావాలి. ఓకే, అంటే అభివృద్ధి చేయట్లేదు అంటారా? ఆడేం చేస్తారు తప్ప, జనాలకి దోషపెట్టడం తప్ప ఏం లేదు. ఓకే, మరి ఇక్కడ ఈసారి నర్సీపట్నం ఎలా ఉంటుంది అంటారు? ఆయన పోతే గెలుస్తాడు. ఈజీ గెలుస్తారా, టఫ్ గా ఉంటుంది అంటారా? ఈజీగా గెలుస్తాం. ఈజీ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరైతే బాగుంటుందమ్మా? ఎవరైతే బాగుంటుందండి, మాకేమో పెన్షన్ వస్తుందమ్మా, అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది. మాకు మా పిల్లలు అందరూ మేము బాగా ఉన్నాము. మాకు అది జగన్బాబు రావాలండి. మాకు జగన్ అయితే రావాలంటారు. థ్యాంక్ యూ. సార్ మీ పేరు?
చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? వైఎస్ జగన్ అండి. జగన్ గారు. ఎందుకని సార్? ఆ ఇచ్చిన సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ చాలా లబ్ధి పొందుతున్నారు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉందండి సార్? ఇక్కడ మొత్తం అంతా జగనే. జగన్ శంకర్ గణేష్ గారే. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది అనుకుంటున్నారా? ఎందుకని అంటారు? అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మార్చాలి కదండి. మార్చాలంటారు. అంటే అభివృద్ధి ఏమీ లేదు మరి ఈయన వచ్చిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. చలపతిరావు అండి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది సార్. ఎందుకని సార్? ఇంతమంది ముఖ్యమంత్రులు చూసాం కానీ ఇసుక ఏ ముఖ్యమంత్రి కూడా అమ్ముకోలేదు సార్. ఈయన ఇసుక అమ్ముకోవడం వల్ల లేబర్ కి చాలా ఇబ్బంది అయిందండి. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి ఈసారి? టీడీపీ వస్తుంది సార్. టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు ఈసారి టీడీపీ వస్తారు బాగుంటుందండి. ఎందుకని మేడం? ఎందుకని కాదు, ఇద్దాం మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చాం కదా. ఓకే, కొత్తగా మళ్ళీ జనసేనకి అందరికి ఒకసారి ఇవ్వాలని సార్. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటున్నారు. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి పూర్తిగా కొంటపడిపోయింది కదా, అదొకటి. తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ ఫీజులు కూడా సరిగ్గా కట్టలేని పరిస్థితికి వచ్చింది. ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ కి అయితే అమౌంట్ వేసానన్నారు కానీ ఎవరికి ఫీజులు అందలేదు. దాని కూడా అభివృద్ధి ఏమీ లేదు. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ టీడీపీ వస్తుంది సార్. టీడీపీ వస్తుంది ఖచ్చితంగా. అందరూ తేడా లేదు. నవీన్ గారు చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడున్న మార్పులు ఏం జరగలేదు కానీ జాబ్ నోటిఫికేషన్ కానీ అలాంటి ఎందుకంటే అన్ని కూడా సగం సగం ఉండిపోయింది. ఏదైనా వస్తే ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది సరే? నర్సీపట్నం ఎవరు వస్తారు? నర్సీపట్నం ఎన్నిపోతుగా వస్తారు. ఎన్నిపోతుగా వస్తారు. ఓకే, చూస్తున్నాం సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఈసారి అండి ఈసారి చంద్రబాబు నాయుడే రావాలండి. ఎందుకని అంటారు? ఎందుకంటే అభివృద్ధి సరిగా లేదండి. సంక్షేమ పథకాలు అయితే సరిగా ఉన్నాయి కానీ అభివృద్ధి సరిగా లేదు. తర్వాత ఏంటంటే పరిశ్రమలు రావాలి, అందుకోసం. మరి ఇక్కడ ఎలా ఉంటుందండి సరే నర్సీపట్నంలో? లోపలైతే పోటాపోటీగా ఉందండి. పోటాపోటీగా ఉంది, ఎవరైనా చెప్పలేము. మరి పోటాపోటీ. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయన పథకాలు బాగున్నాయని. పథకాలు బాగున్నాయి. మరి సారి అయ్యా ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈజీ గెలుస్తా టఫ్ ఉంటదండి? ఈజీగా గెలుస్తారు. ఈజీగా గెలుస్తారు. 30,000 మెజారిటీ. 30,000 మెజారిటీ. రాజనాయుడు గారు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ గారు. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు అందించిన టైంకి ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో అవి టైం టు టైం ఇవ్వడం. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ వైఎస్ఆర్ గెలుస్తుంది. వైఎస్ఆర్ గెలుస్తుంది ఎంతో కొంత మెజార్టీతో. ఉమాశంకర్ డెఫినెట్ గా